సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఎస్ఓపి అండ్ పిఓఎస్ ఫార్మ్స్. ఎస్ఓపి అండ్ పిఓఎస్ ఫార్మ్స్. సో మనం ఎస్టర్డే క్లాస్లో ఏం డిస్కస్ చేసాం? ప్రీవియస్ క్లాస్లో లాజిక్ డయాగ్రామ్ ఎలా డ్రా చేయాలి, అండ్ నెక్స్ట్ లాజిక్ డయాగ్రామ్ అంటే ఇచ్చిన బూలియన్ ఎక్స్ప్రెషన్ని ఏఓఐ లాజిక్ నుంచి నాండ్ లాజిక్ అండ్ నార్ లాజిక్ గా ఎలా కన్వర్ట్ చేయాలి అనేది డిస్కస్ చేసాము. ఓకే, సో ఏఓఐ లాజిక్ ఇంటూ నాండ్ లాజిక్ and also NOR logic. So logic diagrams and logic diagram using only NAND gates and also using only NOR gates. So ivi manam previous class lo discuss chesina topics. Okay, see here we can represent any boolean expression. We can represent any boolean expression these two forms in these two forms అంటే ఈ టూ ఫార్మ్స్ లో మనం రిప్రజెంట్ చేయొచ్చు ఏ బూలియన్ ఎక్స్ప్రెషన్ అయినా. ఏంటి ఆ ఫార్మ్స్? ఎస్ఓపి అండ్ పిఓఎస్ అంటున్నాం. ఎస్ఓపి ఈజ్ నథింగ్ బట్ సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఫార్మ్. సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఫార్మ్. ఎస్ఓపి అంటే ఏంటి? సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్. సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఫార్మ్. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్పుకుందాము. సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ అంటున్నాము. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఐఎమ్ అజ్యూమింగ్ a function f. It contains three variables. A comma b comma c. Here I am assuming a function f. It contains three variables. ఏంటి ఆ త్రీ వేరియబుల్స్ నేను తీసుకున్నది? a comma b comma c. ఓకే, సో ఇప్పుడు చూడండి ఈ ఫంక్షన్ ని నేను ఎలా రాస్తున్నాను? ఫర్ ఎగ్జాంపుల్ ఏబి ప్లస్ బిసి ప్లస్ ఏ బార్ సి. ఓకే, సో చూడండి ఈ ఫంక్షన్ ని ఇలా రాసాము. ఇప్పుడు దీన్ని ఏమనొచ్చు మనము? ఎస్ఓపి ఫార్మ్ అంటాం. సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఫార్మ్. ఇప్పుడు చూడండి మనకి ఈ ఫంక్షన్ లో త్రీ వేరియబుల్స్ ఉన్నాయి కదా, ఏ కామా బి కామా సి అనే త్రీ వేరియబుల్స్ ఉన్నాయి. అండ్ బూలియన్ ఎక్స్ప్రెషన్ ఇలా రాసాము, ఏ బి సి ప్లస్ ఏ బార్ సి. సో ఇక్కడ చూసినట్లయితే ఈచ్ టర్మ్ ఏంటి మనకి? టర్మ్ ప్రొడక్ట్ టర్మ్. ఈచ్ టర్మ్ ఏంటి? ప్రొడక్ట్ టర్మ్. ఆ ప్రొడక్ట్ టర్మ్ మధ్యలో ఏం ఆపరేషన్ ఉంది మనకి? ఆర్ ఆపరేషన్. ఏ ఆపరేషన్ ఉంది? ఆర్ ఆపరేషన్. సో అంటే దీన్ని ఏమంటాం మనము? సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్. ఏమంటాం మనము? సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్. ఓకే, అంటే ప్రొడక్ట్స్ కి మధ్యలో ఆర్ ఆపరేషన్ ఉంది. ఓకే, దట్ ఈస్ నథింగ్ బట్ సమ్ ఆపరేషన్. దాన్ని ఏమంటాం మనము? సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఫార్మ్ అంటాం. సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఫార్మ్. And next POS. POS is nothing but product of sums form. POS is nothing but product of sums. Okay, so we can write POS is nothing but products of sums.
సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సేమ్ ఫంక్షన్ తీసుకుంటున్నాను, ఎఫ్ అనే ఫంక్షన్. దీంట్లో 3 వేరియబుల్స్ అజ్యూమ్ చేసుకుంటున్నాము. 3 వేరియబుల్స్ ఏంటి? ఎఫ్ ఆఫ్ ఏ కామా బి కామా సి ఇజ్ ఈక్వల్ టు, ఓకే. సో వీ కెన్ రైట్ లైక్ దిస్, ఏంటి? ఏ ప్లస్ బి ఇంటూ బి ప్లస్ సి ఇంటూ ఏ బార్ ప్లస్ సి. సో అలా మీరు ఎన్ని టర్మ్స్ అయినా రాయొచ్చు. దీంట్లో ఈచ్ టర్మ్ ఏమంటాం మనము? ఈచ్ టర్మ్ ఏమంటాం? సమ్ టర్మ్. ఆ సమ్ టర్మ్స్ కి మధ్యలో ఏ ఆపరేషన్ ఉంది? ప్రొడక్ట్. దట్ ఈస్ నథింగ్ బట్ ప్రొడక్ట్స్ ఆఫ్ సమ్స్ ఫార్మ్. ఓకే, సమ్స్ కి మధ్యలో ప్రొడక్ట్ ఆపరేషన్ కాబట్టి దాన్ని ఏమంటాము? పిఓఎస్ అంటాము. అండ్ ఎస్ఓపి ఈజ్ నథింగ్ బట్ సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ అండ్ పిఓఎస్ ఈజ్ నథింగ్ బట్ ప్రొడక్ట్ ఆఫ్ సమ్స్ ఫార్మ్. ఓకే, సో వీటిని మనము ఎస్ఓపి అండ్ పిఓఎస్ ఎక్స్ప్రెషన్స్ అంటాము. సో ఎనీ బూలియన్ ఎక్స్ప్రెషన్ వీ కెన్ రిప్రజెంట్ ఇన్ దీస్ 2 ఫార్మ్స్. ఏంటి ఆ 2 ఫార్మ్స్? ఎస్ఓపి అండ్ పిఓఎస్ ఫార్మ్స్. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, సో మనకి ఈచ్ ప్రొడక్ట్ టర్మ్ లో మనకి ఫంక్షన్ లో రిప్రజెంట్ చేసిన వేరియబుల్స్ అన్ని ఉన్నాయా? లేవు. సో వీటిని ఏమంటాం మనం? నార్మల్ గా ఎస్ఓపి అండ్ పిఓఎస్ ఫార్మ్స్ అంటాము. ఓకే, అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ద ప్రొడక్ట్ టర్మ్ కంటైన్స్ all the variables of the function either in normal form or in complemented form, that is nothing but standard sum of products form or canonical form. What we say? Standard sum of products form or canonical form. అంటే ఇక్కడ ఉన్న ఈచ్ ప్రొడక్ట్ టర్మ్ లో అన్ని వేరియబుల్స్ ఉండాలి, ఫంక్షన్ లో మెన్షన్ చేసిన అన్ని వేరియబుల్స్ ఉండాలి. అవి నార్మల్ ఫామ్ లో అయినా ఉండొచ్చు, కాంప్లిమెంటెడ్ ఫామ్ లో అయినా ఉండొచ్చు. సో అప్పుడు మనం ఆ ఎస్ఓపిని ఏమంటాము? స్టాండర్డ్ సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఫామ్ అంటాం. స్టాండర్డ్ సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఫామ్ అంటాం. ఇక్కడ చూడండి, స్టాండర్డ్ సమ్ ఆఫ్ ప్రొడక్ట్ ఫామ్ కి నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. మనకి ఫంక్షన్ లో 3 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి, సో ఇక్కడ నేను బూలియన్ ఎక్స్ప్రెషన్ ఎలా రాస్తున్నాను? ఏ బి బార్ సి, ఏబిసి ఇలా ఉంది. ఓకే, ఇలా మనకి ఒక 3 టర్మ్స్ 4 టర్మ్స్ ఉన్నాయి. ఇది ఎస్ఓపి ఎక్స్ప్రెషనే. బట్ ఇక్కడ వచ్చేసి ఈచ్ ప్రొడక్ట్ టర్మ్ లో మనకి ఫంక్షన్ లో మెన్షన్ చేసిన అన్ని వేరియబుల్స్ ఉన్నాయి. సో చూడండి, అవి నార్మల్ ఫామ్ లో అయినా ఉండొచ్చు, కాంప్లిమెంటెడ్ ఫామ్ లో అయినా ఉండొచ్చు, ఎలా అయినా ఉండొచ్చు. సో అప్పుడు దీన్ని ఏమంటాం మనము? కెనానికల్ ఫామ్ అంటాం. ఆర్ ఆల్సో కాల్డ్ స్టాండర్డ్ సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఫామ్. ఏమంటాం మనము? స్టాండర్డ్ సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఫామ్ అంటాం. ఓకే, సో ఇక్కడ కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే, ఇక్కడ ఉన్న ఈచ్ సమ్ టర్మ్ లో మనకి ఫంక్షన్ లో మెన్షన్ చేసిన అన్ని వేరియబుల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ బార్, బి బార్ ప్లస్ సి, నెక్స్ట్ ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి బార్. సో ఇలా ఉందనుకోండి, మనకి ఇది పిఓఎస్ ఫామ్ లో ఉన్నట్టే. కానీ మనకి ఇక్కడ ఫంక్షన్ లో 3 వేరియబుల్స్ ఉన్నాయి కదా, ఆ 3 వేరియబుల్స్ ఇక్కడ ఈచ్ సమ్ టర్మ్ లో ఉన్నాయి. అప్పుడు దీన్ని ఏమంటాము? స్టాండర్డ్ ప్రొడక్ట్ ఆఫ్ సమ్స్ ఫామ్ అంటాం. సో మీకు డిఫరెన్స్ అర్థమైంది కదా సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఫామ్ కి. So sum of products form and standard sum of products form and product of sums form and standard product of sums form. ఓకే, సో ఎస్ఓపి ఫామ్ లో మనకి ప్రొడక్ట్ టర్మ్స్ ఉంటాయి. అక్కడ ఉన్న ఈచ్ ప్రొడక్ట్ టర్మ్ కనుక ఫంక్షన్ లో మెన్షన్ చేసిన అన్ని వేరియబుల్స్ కనుక ఉంటే, అంటే నార్మల్ ఫామ్ లో కానీ కాంప్లిమెంటెడ్ ఫామ్ లో కానీ ఉంటే, దాన్ని మనము స్టాండర్డ్ ఎస్ఓపి అంటాము, ఆర్ స్టాండర్డ్ సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఫామ్. ఇన్ సిమిలర్ వే ప్రొడక్ట్ ఆఫ్ సమ్స్ అంటే ఈచ్ సమ్ టర్మ్ contains all the variables of the function, so which is in either complemented form or in normal form. So appudu manam emantam danni? Standard product of sums form antam. ఏమంటాము? స్టాండర్డ్ ప్రొడక్ట్ ఆఫ్ సమ్స్ ఫామ్.
ఈ రెండింటిని ఏమంటాము అంటే స్టాండర్డ్ ఎస్ఓపిని స్టాండర్డ్ పిఓఎస్ని మనము కెనానికల్ ఫార్మ్స్ అంటాం. ఏమంటాం మనము షార్ట్ కట్ లో? కెనానికల్ ఫార్మ్స్. కెనానికల్ అంటే స్టాండర్డ్ ఫామ్ లో ఉన్నట్టు అని అర్థం. కెనానికల్ ఫార్మ్స్. ఓకే, సో ఇక్కడ చూడండి మనం ఎస్ఓపి పిఓఎస్ ఫార్మ్స్ అంటున్నాం కదా. వీ కెన్ రిప్రజెంట్ ఆర్ వీ కెన్ రైట్ ఎనీ బూలియన్ ఎక్స్ప్రెషన్ ఇన్ దీస్ టూ ఫార్మ్స్. ఏంటి ఆ టూ ఫార్మ్స్? ఎస్ఓపిలో అయినా రాయొచ్చు, పిఓఎస్ లో అయినా రాయొచ్చు. ఇంకేమైనా పాసిబిలిటీ ఉంటుందా మనకి రాయటానికి? లేదు కదా. సో ఎస్ఓపి అంటే సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఫార్మ్ అండ్ పిఓఎస్ అంటే ప్రొడక్ట్ ఆఫ్ సమ్స్ ఫార్మ్. ఓకే, అండ్ నెక్స్ట్ స్టాండర్డ్ ఎస్ఓపి అండ్ స్టాండర్డ్ పిఓఎస్ అని ఎప్పుడు అంటాము? స్టాండర్డ్ ఎస్ఓపి ఎప్పుడు అంటాము? ఇఫ్ ద ప్రొడక్ట్ టర్మ్ కంటైన్స్ ఆల్ ద వేరియబుల్స్ ఆఫ్ ద ఫంక్షన్ either in normal form or in complemented form, that is called standard SOP or canonical form. Okay, alane standard product of sums form. Here each sum term contains all the variables of the function which is in normal form or in complemented form. So we can say it is called standard product of sums form. Standard product of sums form. ఓకే, సో స్టాండర్డ్ పిఓఎస్ అని అంటాం అనమాట. స్టాండర్డ్ పిఓఎస్ అంటాము. ఓకే, సో ఈ టూ ఫార్మ్స్ ని మనం కెనానికల్ ఫార్మ్స్ అంటాం. ఏమంటాం ఈ టూ ఫార్మ్స్ ని? కెనానికల్ ఫార్మ్. ఓకే, అంటే ఎస్ఓపిలో మనకి ప్రొడక్ట్ టర్మ్స్ ఉంటాయి అండ్ పిఓఎస్ లో వచ్చేసరికి సమ్ టర్మ్స్ ఉంటాయి. సో అది మీరు గుర్తుంచుకోవాలి. ఎస్ఓపి అంటే ప్రొడక్ట్ టర్మ్స్ ఉంటాయి. ఓకే, అండ్ పిఓఎస్ అంటే ఏముంటాయి మనకి? సమ్ టర్మ్స్ ఉంటాయి. ఏముంటాయి? సమ్ టర్మ్స్ ఉంటాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే ఒక 3 వేరియబుల్స్ తీసుకుంటున్నాను. దానికి మనము ప్రొడక్ట్ టర్మ్ అండ్ సమ్ టర్మ్ ని ఎలా రిప్రజెంట్ చేస్తామో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఏ ఫంక్షన్ కన్సిస్ట్ 3 వేరియబుల్స్ ఏబిసి. 3 వేరియబుల్స్ అంటే మనకి ఎన్ని పాసిబుల్ కాంబినేషన్స్ ఉంటాయి? 2^3 పాసిబుల్ కాంబినేషన్స్ ఉంటాయి. ఏంటి ఆ 2^3 పాసిబుల్ కాంబినేషన్స్? 8 అంటే 0 to 7. వీ కెన్ రైట్ 0 to 7. సో ఇక్కడ చూడండి నేను 0 to 7 నెంబర్స్ రాస్తున్నాను బైనరీలో. ఓకే, ఇప్పుడు నేను ఈ టేబుల్ యూజ్ చేసి మీకు మిన్ టర్మ్ రిప్రజెంటేషన్ ఎలా ఉంటుంది, మ్యాక్స్ టర్మ్ రిప్రజెంటేషన్ ఎలా ఉంటుంది అనేది చెప్తాను. ఇది మనకి నెక్స్ట్ యూనిట్ లో యూజ్ అవుతుందమ్మా. ఓకే, సో మనకి ఇక్కడ ఎస్ఓపి అండ్ పిఓఎస్ వచ్చినాయి కదా. సో మనకి ఒక ఫంక్షన్ లో 3 వేరియబుల్స్ ఉంటే వాటిని తీసుకుంటే వాటిని మనం ఎస్ఓపిలో ఎలా రాస్తాము, పిఓఎస్ లో ఎలా రాస్తాము అనేది చెప్తాను. ఓకే, సో ఇక్కడ చూడండి 3 వేరియబుల్స్ కాబట్టి 8 పాసిబుల్ కాంబినేషన్స్. సో 8 పాసిబుల్ కాంబినేషన్స్ అంటే 0 to 7 రాయొచ్చు. సో ఇప్పుడు నేను 5 రాస్తున్నాను. 5 అంటే ఏంటి? 101. అండ్ 6 అంటే ఏం రాయొచ్చు మనము? 110. అండ్ 7 అంటే ఏం రాయొచ్చు మనము? 111. 7 అంటే ఏం రాయొచ్చు? 111. ఓకే, సో ఇప్పుడు చూడండి నేను ఇక్కడ మిన్ టర్మ్ రాస్తున్నాను. మిన్ టర్మ్ అంటాం. ఓకే, సో ప్రొడక్ట్ టర్మ్ ని మనం ఏమంటాము అంటే మిన్ టర్మ్ అంటాం. ప్రొడక్ట్ టర్మ్ అన్నా మిన్ టర్మ్ అన్నా రెండు సేమే. సో మీరు విత్ ఇన్ ద బ్రాకెట్స్ లో రాసుకోండి. మిన్ టర్మ్ అన్నా ప్రొడక్ట్ టర్మ్ అన్నా రెండు సేమే. అండ్ సమ్ టర్మ్ ని వచ్చేసి మనము మ్యాక్స్ టర్మ్ అంటాం. సమ్ టర్మ్ ని వచ్చేసి మనము మ్యాక్స్ టర్మ్ అంటాం. ఓకే, నేమ్స్ అనదర్ నేమ్స్. సో మ్యాక్స్ టర్మ్ అంటాం. మ్యాక్స్ టర్మ్. ఓకే, సో మ్యాక్స్ టర్మ్ అంటే ఏంటి? సమ్ టర్మ్. మిన్ టర్మ్ అంటే ఏంటి? ప్రొడక్ట్ టర్మ్. ఓకే, అంటే ఇక్కడ మనం ప్రొడక్ట్స్ రాస్తాము, ఇక్కడ ఏం రాస్తాము? సమ్ టర్మ్స్ రాస్తాం. ప్రొడక్ట్ అంటే ఏంటి? డాట్ ఆపరేషన్. అండ్ సమ్ టర్మ్ అంటే ఏంటి? మధ్యలో ప్లస్ ఆపరేషన్ ఉంటుంది. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ వాంట్ టు రైట్ మిన్ టర్మ్ ఫర్ దీస్ 3 వేరియబుల్స్ అంటే ఇప్పుడు ఏబిసి. ఇప్పుడు ప్రొడక్ట్ టర్మ్ అంటే మనకి ఏముండాలి? 3 వేరియబుల్స్ ఉండాలి. సమ్ టర్మ్ అంటే ఏముండాలి మనకి? 3 వేరియబుల్స్ ఉండాలి. ఓకే, సో ఇప్పుడు మిన్ టర్మ్ రిప్రజెంటేషన్ లో ఓకే, సో ఈ మిన్ టర్మ్ రిప్రజెంటేషన్ లో 0ని మనము కాంప్లిమెంట్ గా తీసుకుంటాము అండ్ 1 వచ్చేసి అన్కాంప్లిమెంట్ గా తీసుకుంటాము. అన్కాంప్లిమెంట్ వేరియబుల్ గా తీసుకుంటాం. ఓకే,
సో ఇక్కడ చూడండి ఇది ఎలా తీసుకుంటాము, 0 నేమో కాంప్లిమెంట్ ఆఫ్ ఏ వేరియబుల్ అండ్ 1 ఏమో అన్కాంప్లిమెంట్ ఆఫ్ ఏ వేరియబుల్. సో ఇప్పుడు చూడండి నేను మిన్ టర్మ్ రాస్తున్నాను, ఇక్కడ జీరోస్ ఉన్నాయి కాబట్టి 0 అంటే ఏంటి, కాంప్లిమెంట్. సో వీ కెన్ రైట్ ఏ బార్ అండ్ బి దగ్గర 0 ఉంది కాబట్టి బి బార్ అండ్ సి దగ్గర 0 ఉంది కాబట్టి సి బార్. ప్రొడక్ట్ టర్మ్ అంటే ఏ ఆపరేషన్ ఉంటుంది, డాట్ ఆపరేషన్. ఏ ఆపరేషన్ ఉంటుంది, డాట్ ఆపరేషన్. ఇప్పుడు సేమ్ ఇదే 0 0 0కి మనం మ్యాక్స్ టర్మ్ రాయాలి అంటే, సో మ్యాక్స్ టర్మ్ లో 0 అంటే అన్కాంప్లిమెంట్, అంటే దీనికి రివర్స్ అమ్మా. మ్యాక్స్ టర్మ్ అంటే 0 అంటే అన్కాంప్లిమెంట్ వేరియబుల్, 0 అంటే అన్కాంప్లిమెంట్ వేరియబుల్ అండ్ 1 అంటే కాంప్లిమెంట్ ఆఫ్ ఏ వేరియబుల్. ఇక్కడ 0 ఉన్నాయి కాబట్టి అన్కాంప్లిమెంట్ అన్నమాట, ఏబిసి. అండ్ మ్యాక్స్ టర్మ్ అంటే సమ్ టర్మ్ కాబట్టి వీ హ్యావ్ టు ప్లేస్ ఇన్ బిట్వీన్ దీస్ వేరియబుల్స్. ఏం ప్లేస్ చేయాలి మనము, ప్లస్ అనేది ప్లేస్ చేయాలి. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మిన్ టర్మ్ అండ్ మ్యాక్స్ టర్మ్. ఓకే, సమ్ టర్మ్ ఈస్ కాల్డ్ మిన్ టర్మ్ అండ్ sorry, product term is called min term and sum term is called max term. Okay, product term ante enti, min term. Sum term ante enti, max term. min term లో 0 నేమో కాంప్లిమెంట్ గా తీసుకుంటాము, 1 నేమో అన్కాంప్లిమెంట్ గా తీసుకుంటాము అండ్ మ్యాక్స్ టర్మ్ లో 0 అనేది అన్కాంప్లిమెంట్ ఆఫ్ ఏ వేరియబుల్ అండ్ 1 అనేది కాంప్లిమెంట్ ఆఫ్ ఏ వేరియబుల్. సో ఇక్కడ చూడండి ఇంకా ఫాస్ట్ గా రాసేయొచ్చా మనము, ఏం రాయొచ్చు ఇక్కడ, ఏ బార్ B bar C. We can write A bar B bar C. And next we can write A bar B C bar. ఈ వేరియబుల్స్ కి మధ్యలో అండ్ ఆపరేషన్, డాట్ ఆపరేషన్. నెక్స్ట్ 0 1 1 అంటే ఏం రాయొచ్చు మనము, ఏ బార్ బిసి, ఏ బార్ బిసి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏ బి బార్ సి బార్, ఏ బి బార్ సి బార్. అండ్ నెక్స్ట్ ఎలా రాయొచ్చు మనం, ఏ బి బార్ సి, ఏ బి బార్ సి. అండ్ నెక్స్ట్ ఏ బి సి బార్, ఏ బి సి బార్. అండ్ నెక్స్ట్ వన్స్ ఉన్నాయి కాబట్టి వీ కెన్ రైట్ ఏబిసి, ఏబిసి. అండ్ నెక్స్ట్ మ్యాక్స్ టర్మ్ అంటే ఏం రాయొచ్చు చూడండి, 2 zeros ఉన్నాయి కాబట్టి ఏ ప్లస్ బి ప్లస్ 1 అంటే కాంప్లిమెంట్ కదా, సో వీ కెన్ రైట్ ఏ ప్లస్ బి ప్లస్ సి బార్, ఏ ప్లస్ బి ప్లస్ సి బార్. అండ్ హియర్ వీ కెన్ రైట్ ఏ ప్లస్ బి బార్ ప్లస్ సి, ఏ ప్లస్ బి బార్ ప్లస్ సి. అలా మనం అన్నిటికీ రాస్తాము. ఓకే, సో మీకు మిన్ టర్మ్ కి మ్యాక్స్ టర్మ్ కి డిఫరెన్స్ అర్థమైంది కదా. మిన్ టర్మ్ అంటే ప్రొడక్ట్ టర్మ్, మ్యాక్స్ టర్మ్ అంటే సమ్ టర్మ్. టు రిప్రజెంట్ ఏ మిన్ టర్మ్, 0 is a complement of a variable, 1 is uncomplement of a variable. And max term representation లో 0 is uncomplement of a variable and 1 is complement of a variable. ఓకే, సో ఇవి ఎలా యూజ్ అవుతాయి అంటే మనకి కన్వర్షన్ బిట్వీన్ కెనానికల్ ఫార్మ్స్ అని ఒక టాపిక్ ఉంది, సో అక్కడ మనకి టేబుల్ అనేది యూజ్ అవుతుంది. సో ఇప్పుడు చూడండి ప్రొడక్ట్ టర్మ్ ని మనం ఏమంటున్నాము, మిన్ టర్మ్ అంటున్నాము. సో ఇప్పుడు చూడండి 0 0 0 అంటే ఏంటిది, 0 అనే కదా. ఇదేంటి మనకి 1, ఇదేంటి మనకి 2 అండ్ ఇదేంటి మనకి 3, ఈ వాల్యూ ఏంటిది 4. ఓకే, ఇదేంటి 101 అంటే 5, 110 అంటే ఏంటి 6, 111 అంటే ఏంటి 7, 111 అంటే 7. మిన్ టర్మ్ ని మనము స్మాల్ m తో రాస్తాము, స్మాల్ m తో రిప్రజెంట్ చేస్తాము. సో మనం ప్రతిసారి ఏ బార్ డాట్ బి బార్ డాట్ సి బార్ రాసే బదులు జస్ట్ వీ కెన్ సింప్లీ రీప్లేస్ విత్ స్మాల్ m0, సబ్స్క్రిప్ట్ లో 0 అంటే m నాట్ అన్నమాట. 0 మీన్స్ 0 0 0 అని అర్థము, స్మాల్ m అంటే మిన్ టర్మ్ అని అర్థము. ఓకే, సో దీని ప్లేస్ లో మనం ఏం రాయొచ్చు, m1 స్మాల్ m1 అండ్ దీని ప్లేస్ లో ఏం రాయొచ్చు, స్మాల్ m2. మిన్ టర్మ్ రిప్రజెంటేషన్ స్మాల్ m గా ఉంటుంది అనమాట. ఓకే, అంటే మనం ఏ బార్ బీసీ ఈ వేరియబుల్ మొత్తం రాయకుండా, సో మిన్ టర్మ్ అంటే ప్రొడక్ట్ టర్మ్ అండ్ అది 1 2 3 వాల్యూ రాయొచ్చు అనమాట మనము.
సో స్మాల్ m3 అలా రాస్తాము అప్ టు స్మాల్ m7 ఓకే. సో మ్యాక్స్ టర్మ్స్ వచ్చేసి మనము క్యాపిటల్ M తో రిప్రజెంట్ చేస్తాం. మ్యాక్స్ టర్మ్ ని సమ్ టర్మ్ ని మనము క్యాపిటల్ M తో రిప్రజెంట్ చేస్తాం. సో వీ కెన్ రైట్ క్యాపిటల్ M0, క్యాపిటల్ M1, క్యాపిటల్ M2 అండ్ సో ఆన్ క్యాపిటల్ M7. ఎక్కడి వరకు? క్యాపిటల్ M7. 3 వేరియబుల్సే కదా మనం తీసుకుంది. సో ఇది మనకి డిఫరెన్స్ మిన్ టర్మ్ కి మ్యాక్స్ టర్మ్ కి. సో ఇది మనకి క్లియర్ ఐడియా వస్తే సో మనం ఏ బూలియన్ ఎక్స్ప్రెషన్ అయినా కానివ్వండి ఎస్ఓపి లో నుంచి పిఓఎస్ లోకి కన్వర్ట్ చేయొచ్చు అండ్ పిఓఎస్ లో నుంచి ఎస్ఓపి లోకి కన్వర్ట్ చేయొచ్చు. దట్ ఈస్ నథింగ్ బట్ కన్వర్షన్ బిట్వీన్ కెనానికల్ ఫార్మ్స్. కన్వర్షన్ బిట్వీన్ కెనానికల్ ఫార్మ్స్. సో ఫస్ట్ మనకి టేబుల్ అర్థం అవ్వాలి అండ్ మిన్ టర్మ్ కి మ్యాక్స్ టర్మ్ కి డిఫరెన్స్ తెలియాలి. మిన్ టర్మ్ అంటే ప్రొడక్ట్ టర్మ్ అంటారు, మ్యాక్స్ టర్మ్ అంటే సమ్ టర్మ్ అంటాము. ప్రొడక్ట్ టర్మ్ లో 0 అనేది కాంప్లిమెంట్ ఆఫ్ ఏ వేరియబుల్, 1 అనేది అన్కాంప్లిమెంట్ ఆఫ్ ఏ వేరియబుల్ అండ్ మ్యాక్స్ టర్మ్ లో 0 ఈజ్ అన్కాంప్లిమెంట్ ఆఫ్ ఏ వేరియబుల్ అండ్ 1 ఈజ్ కాంప్లిమెంట్ ఆఫ్ ఏ వేరియబుల్. ఓకే, సో దిస్ ఈస్ ద టేబుల్ టు రిప్రజెంట్ ద డిఫరెన్స్ బిట్వీన్ మిన్ టర్మ్ అండ్ మ్యాక్స్ టర్మ్. ఓకే, సో నెక్స్ట్ ప్రాబ్లమ్స్ చూద్దాము దీని మీద, ఈ టాపిక్ మీద. సో ఇక్కడ చూడండి నేను ఒక ప్రాబ్లం ఇస్తున్నాను. a function f of a comma b, f of a comma b, a comma b is equal to a into b bar plus a into b bar plus a into b టు దీన్ని ఎలా రాయమంటున్నారు అంటే మ్యాక్స్ టర్మ్ రిప్రజెంటేషన్ అండ్ మిన్ టర్మ్ రిప్రజెంటేషన్ లో రాయమంటున్నారు. ఓకే, టు మ్యాక్స్ టర్మ్స్ అండ్ మిన్ టర్మ్స్ రిప్రజెంటేషన్. ఓకే, సో ఇప్పుడు చూడండి ఇప్పుడు ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు, ఇలా ఉంది ఈ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు దీన్ని మనం ఎలా రాయాలి? మ్యాక్స్ టర్మ్ రిప్రజెంటేషన్ లో రాయాలి, మిన్ టర్మ్ రిప్రజెంటేషన్ లో రాయాలి. ఓకే, మిన్ టర్మ్స్ అంటే ఏం చెప్పాను? ప్రొడక్ట్ టర్మ్ అని చెప్పాను. మిన్ టర్మ్ అంటే ఏంటి? ప్రొడక్ట్ టర్మ్. ప్రొడక్ట్ టర్మ్స్ ఏ ఎక్స్ప్రెషన్ లో ఉంటాయి మనకి? ఎస్ఓపి, సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఫామ్ లో ఉంటాయి. ఏ ఎక్స్ప్రెషన్ లో ఉంటాయి? సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఫామ్ లో ఉంటాయి. అండ్ మ్యాక్స్ టర్మ్ అంటే ఏంటి మనకి? సమ్ టర్మ్. మ్యాక్స్ టర్మ్ అంటే ఏంటి? సమ్ టర్మ్. సో సమ్ టర్మ్స్ మనకి ఏ ఎక్స్ప్రెషన్ లో ఉంటాయి? పిఓఎస్ ఎక్స్ప్రెషన్ లో ఉంటాయి. ప్రొడక్ట్ ఆఫ్ సమ్స్ అంటున్నాం కదా, పిఓఎస్ ఎక్స్ప్రెషన్ లో ఉంటాయి. ఓకే, సో ఫస్ట్ మనకి ఇచ్చిన ఫంక్షన్ ఇలా ఉంది. సో మనం ఫస్ట్ ఏం చేయాలి అంటే జస్ట్ మల్టిప్లై చేద్దాము. మల్టిప్లై చేస్తే మనకు ఒక క్లారిటీ వస్తుంది అండ్ ఒక ఫామ్ లోకి వస్తుంది. ఇప్పుడు చూసినట్లయితే ఇది ఇక్కడ చూడండి, ఏడేమో ఒక ప్రొడక్ట్ టర్మ్ ఉంది, ఇక్కడేమో ఒక సమ్ టర్మ్ ఉంది అంటే మనకి బోత్ ఎస్ఓపి పిఓఎస్ మిక్స్ అయి ఉన్నాయి. ఓకే, సో జస్ట్ నేను ఏం చేస్తున్నాను అంటే దీన్ని మల్టిప్లై చేస్తున్నాను, సింప్లిఫై చేసుకుంటున్నాను. సో అప్పుడు ఏంటి అంటే నాకు ఒక క్లారిటీ వస్తుంది, నేను ఎలా మిన్ టర్మ్స్ లో రిప్రజెంట్ చేయాలి అండ్ ఎలా మ్యాక్స్ టర్మ్స్ లో రిప్రజెంట్ చేయాలి అనే ఒక క్లారిటీ వస్తుంది. కాబట్టి సో ఫస్ట్ చూడండి ఏ అండ్ ఈ బి ఇటు ఉంది కదా, దాన్ని కూడా ఇక్కడ రాసేసేయండి ఏబి. ఇప్పుడు ఏబిని ఈచ్ టర్మ్ తో మల్టిప్లై చేస్తున్నాను. ఏబి ఇంటూ బి బార్ ప్లస్ AB into A, AB into A, AB into A. సో ఇలా ఉంది. ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే నేను బూలియన్ థీరం యూజ్ చేస్తున్నాను. B డాట్ B బార్ ఈజ్ 0, B డాట్ B బార్ ఈజ్ 0. కాబట్టి ఈ టర్మ్ ఏమైపోతుంది అంటే 0 అవుతుంది. ఈ టర్మ్ ఏమవుతుంది? 0. అండ్ నెక్స్ట్ ఇక్కడ 2 ఏలు ఉన్నాయి మనకి. డాట్ ఆపరేషన్ లో 2 ఏలు ఉన్నా 3 ఉన్నా ఎన్నున్నా కానీ ఏ డాట్ ఏ డాట్ ఏ డాట్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏనే కదా. సో వీ కెన్ రైట్ ఏబి. సో వీ కెన్ రైట్ ఏబి. ఓకే, సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నాకు ఇక్కడ వచ్చిన టర్మ్ ఏంటి? ఏబి. ఫైనల్లీ నాకు ఏమొచ్చింది? ఇక్కడ ఏబి వచ్చింది.
ఇప్పుడు మనకి ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఇదేంటి మిక్స్డ్ గా ఉంది కాబట్టి నేను ఏం చేశాను జస్ట్ మల్టిప్లై చేస్తే అది ఏమైంది ఆటోమేటిక్ గా రెడ్యూస్ అయిపోయింది సో నాకు ఇక్కడ వచ్చింది ఏంటి ఏబి వచ్చింది ఏబి ఇప్పుడు మీకు క్లియర్ గా అర్థమవుతుంది ఏబి అనేది ఏంటి ప్రొడక్ట్ టర్మ్ ఏబి అనేది ఏంటి ప్రొడక్ట్ టర్మ్ అండ్ అబ్జర్వ్ చేసినట్లయితే ఈ ఫంక్షన్ లో మీకు 2 వేరియబుల్స్ ఉన్నాయి అండ్ ఇక్కడ కూడా 2 వేరియబుల్స్ ఉన్నాయి అవి నార్మల్ ఫామ్ లో ఉండొచ్చు కాంప్లిమెంట్ ఫామ్ లో ఉండొచ్చు ఎలా అయినా ఉండొచ్చు బట్ ఇక్కడ కూడా మీకు 2 వేరియబుల్స్ ఉన్నాయి ఓకే సో మనం ఎలా రాయొచ్చు ఇక్కడ ఎలా రాయొచ్చు ఒకసారి చూడండి ప్రొడక్ట్ టర్మ్ అంటున్నాం ప్రొడక్ట్ టర్మ్ అంటే మిన్ టర్మ్ ఓకే మిన్ టర్మ్ లో 0 అంటే కాంప్లిమెంట్ 1 అంటే అన్కాంప్లిమెంట్ ఓకే కాబట్టి ఇక్కడ అన్కాంప్లిమెంటే ఉన్నాయి కాబట్టి వాట్ వీ కెన్ రైట్ ఇన్స్టెడ్ ఆఫ్ ఏ 1 ఇన్స్టెడ్ ఆఫ్ బి 1 ఓకే ఫ్రమ్ దిస్ ఓకే దిస్ ఈజ్ నథింగ్ బట్ 1 1 అంటే ఏంటి 3 అని అర్థం అంతేనా 1 1 అంటే ఏంటి 3 ప్రొడక్ట్ టర్మ్ ని మిన్ టర్మ్ అంటాము అండ్ 1 1 అంటే 3 కాబట్టి m3 ఓకే సో దిస్ ఈజ్ మిన్ టర్మ్స్ ఫామ్ అంటాం మిన్ టర్మ్స్ ఫామ్ ఓకే సో దీన్ని ఎలా రాయొచ్చు అంటే యాక్చువల్ గా సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఫామ్ అన్నా సమ్ ఆఫ్ మిన్ టర్మ్స్ ఫామ్ అన్నా రెండు సేమే సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఫామ్ అన్నా సమ్ ఆఫ్ మిన్ టర్మ్స్ ఫామ్ అన్నా సేమే ఇక్కడ సమ్ ఆఫ్ అంటున్నాం కాబట్టి ఇక్కడ నేను సమ్మేషన్ అనే సింబల్ యూజ్ చేస్తున్నాను అండ్ మిన్ టర్మ్స్ కదా మిన్ టర్మ్స్ కాబట్టి స్మాల్ m ఇక్కడ ఎన్ని మిన్ టర్మ్స్ వచ్చినాయి ఒకటే మిన్ టర్మ్ వచ్చింది కదా అది కూడా ఏంటి 3 సో ఇక్కడ మనం ఏమన్నాడు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ని మిన్ టర్మ్స్ మ్యాక్స్ టర్మ్స్ లో రాయమన్నారు కదా మనకు వచ్చింది ఒకటే మిన్ టర్మ్ సో ఇది మిన్ టర్మ్స్ ఫామ్ ఓకే ఇదేంటి మనకి ఇక్కడ మిన్ టర్మ్స్ ఫామ్ ఓకే సో మీకు క్లియర్ ఐడియా వచ్చిందా ఒక ఫంక్షన్ ఇచ్చాడు బూలియన్ ఫంక్షన్ దాన్ని మ్యాక్స్ టర్మ్స్ మిన్ టర్మ్స్ లో రాయమన్నారు మిన్ టర్మ్ అంటే ప్రొడక్ట్ టర్మ్ ఓకే అండ్ మ్యాక్స్ టర్మ్ అంటే సమ్ టర్మ్ సో ఫస్ట్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది కాంబినేషన్ ఉంది కదా ఎస్ఓపి పిఓఎస్ జస్ట్ మనకు ఒక క్లారిటీ కోసం మనం ఏం చేయొచ్చు మల్టిప్లై చేస్తే ఫైనల్ గా నాకు వచ్చిన ప్రొడక్ట్ టర్మ్ ఏంటి ఏబి ప్రొడక్ట్ టర్మ్ వచ్చింది అది కూడా ఏబి ప్రొడక్ట్ టర్మ్ ఏమంటాం మిన్ టర్మ్ అంటాం సమ్ ఆఫ్ మిన్ టర్మ్స్ ఫామ్ అన్నా ప్రొడక్ట్ అంటే మిన్ టర్మే కదా సో వీ కెన్ సే సమ్ ఆఫ్ మిన్ టర్మ్స్ ఫామ్ సమ్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఫామ్ ఏదైనా ఒకటే సమ్ అంటున్నాం కాబట్టి ఇక్కడ ఏ సింబల్ యూజ్ చేస్తాం సమ్మేషన్ ఎం ఏంటి ఆ మిన్ టర్మ్ ఏంటది 3 సో ఓకే ప్రొడక్ట్ టర్మ్ లో 0 అంటే కాంప్లిమెంట్ 1 అంటే అన్కాంప్లిమెంట్ ఓకే అండ్ నెక్స్ట్ మ్యాక్స్ టర్మ్ ఓకే మ్యాక్స్ టర్మ్స్ రాయాలి సో ఇక్కడ చూడండి నేను 2 స్టెప్స్ చెప్తాను వీ కెన్ రైట్ డైరెక్ట్లీ మ్యాక్స్ టర్మ్ ఫామ్ ఆర్ ఎల్స్ వీ కెన్ కన్వర్ట్ ఓకే సో సింపుల్ గా ఏంటి అంటే మనం ఎగ్జామ్ లో ఇలా రాయొచ్చమ్మా సో ఇప్పుడు నేను చూడండి మ్యాక్స్ టర్మ్ ఫామ్ రాస్తున్నాను ఇక్కడ మనకి ఈ ఫంక్షన్ లో ఎన్ని వేరియబుల్స్ ఇచ్చారు 2 వేరియబుల్స్ ఇచ్చారు ఎన్ని వేరియబుల్స్ ఇచ్చారు 2 వేరియబుల్స్ ఓకే సో 2 variables ఇచ్చారు f of a comma b for 2 variables we have 2 power 2 possible combinations 2 power 2 possible combinations means we have 4 possible combinations 4 possible combinations అంటే ఏంటి 0 1 2 3 we can write 0 to 3 totally 4 possible combinations 4 possible combinations ఇక్కడ మిన్ టర్మ్ ఏమొచ్చింది మనకి 3 వచ్చింది ఓకే అండ్ ఓకే ఇక్కడ మనకి మిస్ అయినవి ఏంటి 0 1 2 మిస్ అయినవి ఏంటి మనకి ఇక్కడ 0 1 2 సో వాటిని మనం ఏమంటాము అంటే మ్యాక్స్ టర్మ్స్ అంటాం ఏమంటాము మ్యాక్స్ టర్మ్స్ మనము మ్యాక్స్ టర్మ్స్ 0 కామా 1 కామా 2 ఓకే సో ఇక్కడ చూడండి మ్యాక్స్ టర్మ్స్ అంటున్నాం ప్రొడక్ట్ ఆఫ్ సమ్ మ్యాక్స్ టర్మ్ అంటే ఏంటి సమ్ టర్మ్ ఓకే సో దీన్ని ఏమనొచ్చు మనము ప్రొడక్ట్ ఆఫ్ సమ్స్ ఫామ్ అనొచ్చు అండ్ ప్రొడక్ట్ ఆఫ్ మ్యాక్స్ టర్మ్స్ ఇక్కడ ప్రొడక్ట్ అంటున్నాం కాబట్టి ఇక్కడ ప్రొడక్ట్ కి మనం యూజ్ చేసే సింబల్ ఏంటి అంటే పై ప్రొడక్ట్ కి మనం యూజ్ చేసే సింబల్ ఏంటి పై మ్యాక్స్ టర్మ్ కాబట్టి క్యాపిటల్ ఎం అండ్ ఇక్కడ ఏవైతే మిస్ అయినాయో అవి ఏమవుతాయి మనకి మ్యాక్స్ టర్మ్ అవుతాయి ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ మీకు ఇదే వచ్చింది దీంట్లో మిస్ అయిందే మిన్ టర్మ్ అవుతుంది దీంట్లో మిస్ అయిన టర్మే మనకి మిన్ టర్మ్ అవుతుంది ఓకే
సో ఇక్కడ చూడండి, నేను ఇంకొక మెథడ్ డైరెక్ట్ గా ఇట్లా రాయొచ్చు అని చెప్పాము. ఇది ఒక ఈజీ వే అన్నమాట. ఓకే, అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఇచ్చిన ఫంక్షన్ ని మ్యాక్స్ టర్మ్ లో ఎలా రాస్తామో చూద్దాం. మ్యాక్స్ టర్మ్ లో ఎలా రాస్తామో చూద్దాం. మ్యాక్స్ టర్మ్ అంటే ఏంటి? సమ్ టర్మ్. మ్యాక్స్ టర్మ్ అంటే ఏంటి? మనకి సమ్ టర్మ్. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, మనకి ఇచ్చిన ఫంక్షన్ లో 2 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి ప్రతి సమ్ టర్మ్ లో 2 వేరియబుల్స్ ఉండాలి. ఫస్ట్ ఇక్కడ నేనున్న బి బార్ ప్లస్ ఏ తీసుకుంటున్నాను. దీని కాబట్టి కొంచెం ఆర్డర్ లో రాస్తున్నాను. ఏ ప్లస్ బి బార్, ఏ ప్లస్ బి బార్. ఓకే, అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏముంది? ఏ ఉంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏముంది? బి ఉంది. ఫస్ట్ నేను ఏ తీసుకుంటున్నా, ఏ తీసుకుంటున్నా, ఏ తీసుకున్నాను. ఇప్పుడు ఏకి నేను ఏం చేస్తున్నాను? ఇప్పుడు ఇది సమ్ టర్మ్ లో రాయాలి కాబట్టి ఏకి 0 యాడ్ చేస్తున్నా. ఏమన్నా చేంజ్ అవుతుందా? చేంజ్ అవుతుంది కదా. అండ్ నెక్స్ట్ బి ఉంది కదా, బికి కూడా ఏం చేస్తున్నాను? నేను 0 యాడ్ చేస్తున్నా. ఏమన్నా చేంజ్ అవుతుందా? చేంజ్ అవ్వదు. చూడండి, ఇప్పుడు ఇది చూడడానికి ఏ ఫామ్ లో ఉంది? ప్రొడక్ట్ ఆఫ్ సమ్స్ ఫామ్ లో ఉంది. ఏ ఫామ్ లో ఉంది? ప్రొడక్ట్ ఆఫ్ సమ్స్. అంటే ఇక్కడ మనకి ఏమున్నాయి? మ్యాక్స్ టర్మ్స్ ఉన్నాయి, సమ్ టర్మ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు చూడండి, దీన్ని యాస్టీస్ గా రాస్తున్నాను. ఫస్ట్ టర్మ్ ని, నెక్స్ట్ టర్మ్ ని 0 యాడ్ చేసాము. అండ్ ఇక్కడ మనకి మిస్ అయిన వేరియబుల్ ఏంటమ్మా? ఏ ఉంది. మిస్ అయిన వేరియబుల్ ఏంటి? బి కదా. మిస్సింగ్ వేరియబుల్ ఏంటి? బి. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే 0 అంటే బి డాట్ బి బార్ తీసుకుంటున్నా. బి డాట్ బి బార్ ఒకటి నార్మల్, ఒక కాంప్లిమెంట్ మల్టిప్లై చేస్తే ఆబ్వియస్లీ వి గెట్ 0 ఫ్రమ్ ఎండ్ లా, ఫ్రమ్ ఎండ్ లా. సిమిలర్ వే బి ప్లస్, ఇక్కడ కూడా 0 ఉంది. వాట్ ఈస్ ద మిస్సింగ్ వేరియబుల్ హియర్? ఏ. కాబట్టి 0 ప్లేస్ లో నేను ఏ డాట్ ఏ బార్ రీప్లేస్ చేస్తున్నా. ఏ డాట్ ఏ బార్ రీప్లేస్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నేను ఫస్ట్ టర్మ్, ఈ ఫస్ట్ టర్మ్ ఉంది కదా, దీన్ని యాస్టీస్ గా రాస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ డిస్ట్రిబ్యూటివ్ లా అప్లై చేస్తున్నాను. డిస్ట్రిబ్యూటివ్ లా ఏంటి? ఏ ప్లస్ బిసి ఇజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ సి. సో ఆ ఫామ్ లో ఉంది, ఇది ఏ ప్లస్ బిసి ఫామ్ లో ఉంది కాబట్టి సో ఇక్కడ నేను ఏం రాస్తున్నాను? దీన్ని ఎక్స్పాండ్ చేస్తున్నాను. ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ సి. బట్ వాట్ ఈస్ సి హియర్? బి బార్ కదా. సో ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి బార్, ఏ ప్లస్ బి బార్. ఓకే, సో అలా రాయొచ్చా? ఇన్ సిమిలర్ వే ఇది కూడా ఏ ప్లస్ బిసి ఫామ్ లో ఉంది. ఏ అంటే బి అనుకోండి, బి అంటే ఇక్కడ ఏ, అండ్ ఏ బార్ అంటే సి. ఓకే, సో దీన్ని కూడా ఎక్స్పాండ్ చేస్తే ఏమొస్తుంది మనకి? ఇక్కడ బి ప్లస్ ఏ ఇంటూ బి ప్లస్ ఏ బార్. డిస్ట్రిబ్యూటివ్ లా యూజ్ చేసి ఎక్స్పాండ్ చేసామన్నమాట. సో బి ప్లస్ ఏ ఇంటూ బి ప్లస్ ఏ బార్, బి ప్లస్ ఏ బార్. ఓకే, అండ్ ఇక్కడ ఏ ప్లస్ బి బార్ ఉంది కాబట్టి సో యూ కెన్ రైట్ డైరెక్ట్లీ ఏ ప్లస్ బి బార్, ఏ ప్లస్ బి బార్. ఇది మనకు వచ్చిన ఎక్స్ప్రెషన్. ఇప్పుడు చూడండి, డబల్ టర్మ్స్ ఏమైనా ఉంటే వాటిని మనం సింగిల్ గా రాయొచ్చు. ఎందుకంటే ఫ్రమ్ ఎండ్ లా ఏ డాట్ ఏ ఇజ్ ఈక్వల్ టు ఏ కదా. అలానే ఏ ప్లస్ బి బార్ డాట్ ఇంటూ ఏ ప్లస్ బి బార్ డాట్ ఇంటూ ఏ ప్లస్ బి బార్ డాట్ ఇంటూ మీరు ఎంత మల్టిప్లై చేసినా ఏ ప్లస్ బి బారే వచ్చేది. సో ఇక్కడ నాకు ఏ ప్లస్ బి బార్ 2 టైమ్స్ రిపీట్ అయింది కాబట్టి నేను 1 టైం రాస్తున్నాను ఏ ప్లస్ బి బార్. అండ్ నెక్స్ట్ ఏ ప్లస్ బి 2 టైమ్స్ రిపీట్ అయింది. చూడండి ఇక్కడ 2 టైమ్స్ ఉంది కదా ఏ ప్లస్ బి, కాబట్టి నేను ఇక్కడ 1 టైం రాస్తున్నాను ఏ ప్లస్ బి. అండ్ నెక్స్ట్ వాట్ వీ హ్యావ్ ఫైనల్ టర్మ్? ఆర్డర్ లో రాయండి, ఏబిసి ఆల్ఫాబెట్ ఆర్డర్. ఏ బార్ ప్లస్ బి, ఏ బార్ ప్లస్ బి. ఫైనల్లీ వి గాట్ ఏమొచ్చినాయి మనకి? మ్యాక్స్ టర్మ్స్, సమ్ టర్మ్స్ వచ్చినాయి, సమ్ టర్మ్స్ వచ్చినాయి. ఇప్పుడు చూడండి, సమ్ టర్మ్ అంటే ఓకే, మ్యాక్స్ టర్మ్ లో మనకి 0 అంటే ఏంటి? అన్కాంప్లిమెంట్. 1 అంటే కాంప్లిమెంట్. ఎక్కడైతే కాంప్లిమెంట్ ఉందో అక్కడ 1 పెట్టండి, ఎక్కడైతే కాంప్లిమెంట్స్ లేవో అక్కడ 0 పెట్టండి. ఓకే,
పెట్టిన తర్వాత 0 1 అంటే ఏంటి 1 కదా. సో సమ్ టర్మ్ అంటే మ్యాక్స్ టర్మ్ వీ కెన్ రైట్ m1 and we can write m0 and we can write m2, we can write m2. So finally we got పై ఇదేంటి ప్రొడక్ట్ ఆపరేషన్ ఉంది కాబట్టి మధ్యలో టర్మ్స్ కి పై క్యాపిటల్ M ఆఫ్ మ్యాక్స్ టర్మ్స్ కాబట్టి ఇవి ఆర్డర్ లో రాస్తున్నాను నేను 0, 1, 2. సో ఇవే వచ్చింది కదా మనకి. ఓకే, సో ఫస్ట్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ఎలా ఉన్నా కానీ మీకు ఎలా అయితే కన్వీనియంట్ గా ఉంటుందో ఆ కన్వీనియంట్ ఫామ్ లోకి మార్చుకోండి. ఓకే, మార్చుకున్న తర్వాత మనకి అన్ని ప్రొడక్ట్ టర్మ్స్ వచ్చినాయి అనుకోండి అవి మిన్ టర్మ్స్ అవుతాయి. అలా కాకుండా మ్యాక్స్ టర్మ్స్ సమ్ టర్మ్స్ వచ్చినాయి అనుకోండి అవి మ్యాక్స్ టర్మ్స్ అవుతాయి. ఓకే, సో ఫస్ట్ నాకు ఇక్కడ మల్టిప్లై చేస్తే ఏబి వచ్చింది. ఏబి అనేది ప్రొడక్ట్ టర్మ్ కాబట్టి మిన్ టర్మ్ రిప్రజెంటేషన్ లో 0 అంటే కాంప్లిమెంట్, 1 అంటే అన్కాంప్లిమెంట్. సో వీ కెన్ రైట్ సమ్మేషన్ m ఆఫ్ 3, ఓన్లీ సింగిల్ 1 వచ్చింది కాబట్టి. నెక్స్ట్ వీటిల్లో ఏవైతే మిస్ అయిన టర్మ్స్ ఉంటాయో, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 వేరియబుల్ ఫంక్షన్ అనుకోండి మనకి ఓన్లీ 4 టర్మ్స్ ఏ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 3 వేరియబుల్ ఫంక్షన్ అనుకోండి, 3 వేరియబుల్ ఫంక్షన్ అంటే f ఆఫ్ a, b, c అనుకుంటే ఇక్కడ మీకు 3 వచ్చింది కాబట్టి మిస్ అయిన టర్మ్స్ ఏముండాలి మనకి ఇంకా 7 టర్మ్స్ ఉండాలి. ఏమవుతాయి 0, 1, 2, 3 ఇక్కడ ఆల్రెడీ ఉంది కాబట్టి రాయము. నెక్స్ట్ 4, 5, 6, 7 అవన్నీ మ్యాక్స్ టర్మ్స్ అవుతాయి. ఓన్లీ 3 మాత్రమే మిన్ టర్మ్ అవుతుంది. ఓకే, అది మీకు నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫంక్షన్ లో ఇచ్చిన నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో ఇస్ ఇట్ క్లియర్? సో మనకి ఇచ్చిన ఎక్స్ప్రెషన్ ని ఎలా ఎక్స్పాండ్ చేసి మిన్ టర్మ్స్ లో రాస్తాము, మ్యాక్స్ టర్మ్స్ లో రాస్తాము. ఓకే, సో అది ఏంటి అంటే మీ థాట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీకు ఎస్ఓపికి పిఓఎస్కి క్లారిటీ ఉండాలి. అండ్ మిన్ టర్మ్ అంటే ప్రొడక్ట్ టర్మ్, మ్యాక్స్ టర్మ్ అంటే సమ్ టర్మ్ అనే ఐడియా ఉండాలి. అండ్ మిన్ టర్మ్ రిప్రజెంటేషన్ లో 0నేమో కాంప్లిమెంట్ గా తీసుకుంటాము, 1 ఏమో అన్కాంప్లిమెంట్ గా తీసుకుంటాము. అండ్ మ్యాక్స్ టర్మ్ రిప్రజెంటేషన్ లో 0 వచ్చేసి అన్కాంప్లిమెంట్, 1 వచ్చేసి కాంప్లిమెంట్ ఆఫ్ ఏ వేరియబుల్. ఓకే, సో ఇక్కడ ఏం చేసాం సింపుల్ గా మనము పిఓఎస్ మ్యాక్స్ టర్మ్స్ ని రాయాలి అంటే ఇక్కడ ఏవైతే మిస్ అయిన వేరియబుల్స్ ఉంటాయో మిస్సింగ్ వేరియబుల్స్, ఆ మిస్సింగ్ వేరియబుల్స్ ని ఇక్కడ మనం ప్లేస్ చేసాం, అంతే కదా. సో ఇప్పుడు మనం ఇక్కడ పిఓఎస్ ఫామ్ లో రాయాలి. పిఓఎస్ అంటే ఏంటి మ్యాక్స్ టర్మ్ ఫామ్ లో రాయాలి. ఇక్కడ నాకు ఏ ఉంది, ఏ మాత్రమే ఉంది, పక్కన 0 యాడ్ చేసా. బి మాత్రమే ఉంది, 0 యాడ్ చేసా. సో 0 అంటే మిస్సింగ్ వేరియబుల్ బి ఇంటూ బి బార్ తో మల్టిప్లై చేయొచ్చు. ఇక్కడ మిస్సింగ్ వేరియబుల్ ఏ ఇంటూ ఏ బార్ తో మల్టిప్లై చేయొచ్చు, ఆర్ ఆపరేషన్ చేయొచ్చు. ఆ తర్వాత ఏం చేసాము డిస్ట్రిబ్యూటివ్ లా యూజ్ చేసి ఎక్స్పాండ్ చేసాము. ఎక్స్పాండ్ చేసి ఫైనల్లీ వి గాట్ ఏ ఫార్మ్ product of sums form, max terms form, product of sums form, also called max term form, also called max term form. Okay, and next ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు ఒక క్లియర్ ఐడియా వస్తుంది. See here I am taking a function f of a comma b comma C is equal to ఏమవుతుంది ఇక్కడ ఇచ్చిన ఫంక్షన్ ఏంటి అంటే a ఇంటూ a బార్ ప్లస్ b ఇంటూ a బార్ ప్లస్ b plus c bar plus c bar, a bar plus b plus c bar. సో దీన్ని కూడా ఇక్కడ మ్యాక్స్ టర్మ్ అండ్ మిన్ టర్మ్స్ లో రిప్రజెంట్ చేయమన్నారు. మ్యాక్స్ టర్మ్స్ అండ్ మిన్ టర్మ్స్ లో రిప్రజెంట్ చేయమన్నారు. ఓకే, సో ఈ యాక్చువల్ గా ఏంటి అంటే ఈ ప్రాబ్లమ్స్ మన థాట్ మీద బేస్ అయ్యి చేయొచ్చమ్మా. సో ఇక్కడ మీకు ఏంటి ఫంక్షన్ లో 3 వేరియబుల్స్ ఉన్నాయి అంటే ఈచ్ ఫంక్షన్ లో ఈచ్ టర్మ్ లో 3 వేరియబుల్స్ కనుక ఉంటే మనకి ఆబ్వియస్లీ అది మ్యాక్స్ టర్మ్ లా కన్వర్ట్ అయిపోతుందిగా. ఇక్కడ 3 వేరియబుల్స్ ఉన్నాయి, ఇక్కడ ఒక మిస్సింగ్ వేరియబుల్ ఉంది, ఇక్కడేమో 2 మిస్సింగ్ వేరియబుల్స్ ఉన్నాయి. అలా చేయొచ్చు. బట్ ఏమవుతుంది అంటే చేయొచ్చు, కాకపోతే ఇక్కడ నేను ఏంటి అంటే కొంచెం ఈజీ వేలో చెప్తున్నాను. నాకు మల్టిప్లై చేస్తే ఈ ఎక్స్ప్రెషన్ సింప్లిఫై అవుతుంది అనిపిస్తుంది. మల్టిప్లై చేస్తే
మల్టిప్లై చేస్తే. సో అప్పుడు నాకు ప్రొడక్ట్ టర్మ్ వస్తుంది. దాని నుంచి నేను మిస్ అయిన టర్మ్స్ ని తీసుకొని మ్యాక్స్ టర్మ్ గా రాయొచ్చు అని నేను అనుకుంటున్నాను. ఓకే, సో మనం దీన్ని 2 ways లో చేయొచ్చు. ఏవైతే మిస్సింగ్ వేరియబుల్స్ ఉంటాయో వాటితోటి ఆర్ ఆపరేషన్ చేయొచ్చు, లేదు అంటే జస్ట్ మల్టిప్లై చేయొచ్చు. మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, ఇది మినిమైజ్ అవుతుంది. ఒకసారి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఏని ఫస్ట్ దాంతో మల్టిప్లై చేస్తున్నాను. మల్టిప్లై చేస్తే ఏ డాట్ ఏ బార్ ప్లస్ ఏబి ప్లస్ ఏబి, ఏ డాట్ ఏ బార్ ప్లస్ ఏబి. అండ్ ఫైనల్ గా నెక్స్ట్ టర్మ్ ఏముంది మనకి, ఈ రెండు మల్టిప్లై చేసాం కదా, ఇక్కడ ఏముంది మనకి, ఇక్కడ ఏ బార్ ప్లస్ బి ప్లస్ సి బార్. సో మీరు ఏ వేలో అయినా చేయొచ్చు, ఏ వేలో చేసినా మనకి ఒకటే ఆన్సర్ వస్తుంది. ఓకే, సో ఇక్కడ చూడండి ఏ డాట్ ఏ బార్ అంటే 0, మనం ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇంకేముంటుంది ఇక్కడ, ఏబి ఉంటుంది. ఇప్పుడు నేను ఏబితో ఈ ఈచ్ వేరియబుల్ ని మల్టిప్లై చేస్తున్నాను. మల్టిప్లై చేస్తే ఏబి డాట్ ఏ బార్ అండ్ నెక్స్ట్ ఏబి డాట్ బి, ఏబి డాట్ బి అండ్ నెక్స్ట్ ఏబి డాట్ సి బార్, ఏబి డాట్ సి బార్, ఏబి డాట్ సి బార్. ఓకే, సో ఏ డాట్ ఏ బార్ 0 కాబట్టి ఇక్కడ కూడా ఏ బారు మధ్యలో డాట్ ఆపరేషన్, ఆబ్వియస్లీ ఈ టర్మ్ ఏమైపోతుంది, 0 అవుతుంది. ఓకే, నేను డైరెక్ట్ గా రాసిన. అండ్ బి డాట్ బి అంటే బీనే కదా, సో వీ కెన్ రైట్ ఏబి, వీ కెన్ రైట్ ఏబి. అండ్ ఫైనలీ వాట్ వీ హ్యావ్ హియర్, ఏబి సి బార్, ఏబి సి బార్. అండ్ నెక్స్ట్ ఏబి కామన్ తీసాను నేను ఇక్కడ. ఏబి కామన్ తీస్తే వాట్ వీ హ్యావ్ హియర్, 1 ప్లస్ సి బార్. సో ఏబి కామన్ తీస్తే వాట్ వీ హ్యావ్ హియర్, 1 ప్లస్ సి బార్. 1 ప్లస్ సి బార్ ఈజ్ ఈక్వల్ టు 1. 1 ప్లస్ ఎనీథింగ్ ఉన్న వాల్యూ ఏంటి, 1 కదా. ఓకే, సో ఫైనల్లీ నాకు ఏమొచ్చింది ఇక్కడ, ఏబి వచ్చింది. ఫైనల్ గా నాకు ఏమొచ్చింది, ఏబి వచ్చింది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఇది ప్రొడక్ట్ టర్మే, కానీ దీంట్లో 3 వేరియబుల్స్ ఉన్నాయా, మనకి ఫంక్షన్ లో 3 వేరియబుల్స్ ఉన్నాయి, బట్ దీంట్లో 3 వేరియబుల్స్ ఉన్నాయా, లేదు కదా. సో ఇక్కడ ఏ వేరియబుల్ మిస్ అయింది, సి మిస్ అయింది. ఇప్పుడు చూడండి, నేను ఏబిని 1తో మల్టిప్లై చేస్తున్నా, ఏమన్నా చేంజ్ అవుద్దా, చేంజ్ అవ్వదు. అదే 0తో మల్టిప్లై చేయండి 0 అవుతుంది. కాబట్టి 0తో మల్టిప్లై చేయకూడదు కదా మనము. సో ఏబిని 1తో మల్టిప్లై చేయండి. మల్టిప్లై చేసిన తర్వాత ఏబి ఇంటూ, ఇన్స్టెడ్ ఆఫ్ 1 వాట్ ఈస్ ద మిస్సింగ్ వేరియబుల్ హియర్, సి. సో వీ కెన్ రైట్ సి ప్లస్ సి బార్. We can write c plus c bar. C plus c bar is equal to 1 from our law. So after that you have to multiply. So multiply cheste first term ఏమవుతుంది, abc, and second term ఏమవుతుంది, abc bar, abc bar. See here in this function you may observe we have two product terms. Okay, so అంటే 2 min terms ఉన్నాయి, 2 min terms. min terms లో 0 ఉన్న చోట కాంప్లిమెంట్ ఉంటుంది and 1 is uncomplement of a variable. సో ఇక్కడ చూడండి నేను ఇలా రాశాను. ఓకే, ఇదొక మిన్ టర్మ్, అంటే ఇది 111 అంటే 7 అండ్ ఇదొక మిన్ టర్మ్ ఏంటది 110 అంటే 6. సో వీ కెన్ రైట్ మిన్ టర్మ్స్ ఫార్మ్. ఓకే, సమ్మేషన్ మధ్యలో ప్లస్ ఆపరేషన్ ఉంది కదా, సమ్మేషన్ అన్నమాట. మిన్ టర్మ్స్ కాబట్టి స్మాల్ m అండ్ ఇక్కడ వచ్చిన 2 మిన్ టర్మ్స్. సో ఆర్డర్ లో రాయండి 6,7, 6,7. ఇది మిన్ టర్మ్స్ ఫార్మ్, ఇది మిన్ టర్మ్స్ ఫార్మ్. ఓకే, అండ్ మ్యాక్స్ టర్మ్స్ ఫార్మ్. మ్యాక్స్ టర్మ్స్ 3 వేరియబుల్స్ అంటే 8 ఉంటాయి. 8 అంటే మనకి 0 to 7, 0 to 7. ఈ 0 to 7 లో ఏవైతే మిస్ అయినాయో అవి మ్యాక్స్ టర్మ్స్ అన్నమాట. ఇక్కడ 6, 7 ఉన్నాయి, అంటే ఏమేమి మిస్ అయినాయి ఇక్కడ, 0, 1, 2, 3, 4, 5. ఇవి మ్యాక్స్ టర్మ్స్. ఇవేంటి మనకి మ్యాక్స్ టర్మ్స్ డైరెక్ట్ గా రాయొచ్చు అనమాట.
లేదు. సో ఫస్ట్ యాక్చువల్‌గా మీకు ఏం థాట్ వస్తది? ప్రీవియస్ ప్రాబ్లమ్ నుంచి ఇక్కడ మిస్ అయిన వేరియబుల్స్ తో చేయొచ్చు అనుకుంటాం కదా. సో ఫస్ట్ ఏంటి అంటే సింప్లిసిటీ కోసం నేను ఏ ప్లస్ యాక్చువల్‌గా 2 జీరోస్ యాడ్ చేయాలి. 3 వేరియబుల్స్ ఉన్నాయి కదా. ఇక్కడ మనకి 2 వేరియబుల్స్ మిస్ అయినాయి. ఒకటి బి మిస్ అయింది. ఒకటి సి మిస్ అయింది. అండ్ సెకండ్ టర్మ్‌లో ఒకటే వేరియబుల్ మిస్ అయింది. సి అనే వేరియబుల్ మిస్ అయింది. కాబట్టి ఒక జీరో యాడ్ చేస్తాము. సో ఇన్‌స్టెడ్ ఆఫ్ జీరో వి కెన్ రైట్ సి ఇంటూ సి బార్. సి ఇంటూ సి బార్ అంటే జీరో. సి ఇంటూ సి బార్ అంటే జీరో. అండ్ థర్డ్ ప్రోడక్ట్ టర్మ్ యాజ్ టీజ్ గా ఉంటుంది. బట్ ఇక్కడ నేను రాయట్లేదమ్మా, అది యాజ్ టీజ్ గా ఉంటుంది. సో ఇప్పుడు చూడండి ఈ సెకండ్ టర్మ్ ని నేను ఎక్స్పాండ్ చేస్తున్నాను. ఏ ప్లస్ బీసీ ఫామ్. ఏ అంటే ఇది మొత్తం తీసుకున్నాను ఏ బార్ ప్లస్ బి అని. ఏ ప్లస్ బీసీ అంటే ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ సి కదా. సో ఏ అంటే ఏ బార్ ప్లస్ బి అని తీసుకున్నాను. సో వీ కెన్ రైట్ ఏ బార్ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏ బార్ ప్లస్ బి ప్లస్ సి బార్ ప్లస్ సి బార్. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ ఈ టర్మ్ ని నేను రాయలేదు కదా, ఈ రెండు టర్మ్స్ ఒకటే కదా. ఇన్స్టెడ్ ఆఫ్ 2 టర్మ్స్ వీ కెన్ రీప్లేస్ విత్ 1 టర్మ్. సో మళ్ళీ నేను రాయట్లేదు. అండ్ ఇక్కడ ఒక జీరో ఉంది కాబట్టి ఫస్ట్ ఒక జీరోనే తీసుకుంటున్నాను, మళ్ళీ తీసుకొని ఎక్స్పాండ్ చేస్తున్నాను. సో ఇన్స్టెడ్ ఆఫ్ 1 0 వీ కెన్ రైట్ బి డాట్ బి బార్. ఓకే. అండ్ నెక్స్ట్ ఎక్స్పాండ్ చేస్తే వాట్ వీ హ్యావ్ హియర్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి బార్. ఏ ప్లస్ బి ఇంటూ ఏ ప్లస్ బి బార్. ఇప్పుడు చూసినట్లయితే ఫస్ట్ 2 టర్మ్స్ లో మనకి సి అనేది మిస్ అయింది. ఓకే. సో కాబట్టి ఇక్కడ ఒక జీరో యాడ్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఒక జీరో యాడ్ చేయండి. సో ఇక్కడ నేను డైరెక్ట్ గా రాస్తున్నాను. సో డైరెక్ట్ గా రాస్తే సి జీరో దగ్గర ఏం రాయొచ్చు మనం, సి డాట్ సి బార్ అని రాయొచ్చు కదా. సో ఫైనల్లీ వాట్ వీ హ్యావ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఇంటూ ఏ ప్లస్ బి ప్లస్ సి బార్. ఫస్ట్ టర్మ్ నుంచి ఈ 2 టర్మ్స్ రాస్తున్నాను అనమాట. ఏ ప్లస్ బి ప్లస్ ఏ ప్లస్ బి ప్లస్ సి బార్. ఇది ఫస్ట్ టర్మ్ నుంచి రాసినవి అనమాట ఈ రెండు. అండ్ నెక్స్ట్ సెకండ్ టర్మ్ నుంచి సో ఏ ప్లస్ బి బార్ ఉంది, ప్లస్ జీరో యాడ్ చేసాం. ఇన్స్టెడ్ ఆఫ్ జీరో సి ఈజ్ మిస్సింగ్ వేరియబుల్ కాబట్టి సి డాట్ సి బార్ రాయొచ్చు. సో సి డాట్ సి బార్ రాసిన తర్వాత ఎక్స్పాండ్ చేస్తే మనకి ఇలా వస్తుంది. ఏ ప్లస్ బి బార్ ప్లస్ సి అనేది ఒక టర్మ్. ఏ ప్లస్ బి బార్ ప్లస్ సి అనేది ఒక టర్మ్. అండ్ నెక్స్ట్ ఏ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్. ఏ ప్లస్ బి బార్ ప్లస్ సి బార్. ఓకే. అండ్ నెక్స్ట్ 2 టర్మ్స్ యాజ్ టీజ్ గా ఉంటాయి. సో దీంట్లో ఏవైనా రిపీటెడ్ టర్మ్స్ కనుక వస్తే వాటిని మనము తీసేస్తాం. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ సి ఉంది. ఇక్కడ సమ్ టర్మ్ లో మ్యాక్స్ టర్మ్ లో జీరో అనేది అన్కాంప్లిమెంట్, అంటే ఇక్కడ అన్కాంప్లిమెంట్ ఉన్నాయి కాబట్టి జీరో పెట్టండి. 1 ఉంటే అక్కడ కాంప్లిమెంట్ చేయండి. ఇక్కడ చూడండి ఇక్కడ కాంప్లిమెంట్ ఉంది కాబట్టి 1 అండ్ రిమైనింగ్ ప్లేసెస్ లో 0 పెట్టాను. అండ్ నెక్స్ట్ ఇక్కడ కాంప్లిమెంట్స్ ఉన్నాయి కాబట్టి 1 అండ్ రిమైనింగ్ ప్లేస్ లో 0. అండ్ నెక్స్ట్ ఇక్కడ కాంప్లిమెంట్ ఉంది కాబట్టి 1 రిమైనింగ్ ప్లేస్ లో 0. అండ్ ఇక్కడ కాంప్లిమెంట్ ఉంది కాబట్టి 1 రిమైనింగ్ ప్లేస్ లో 0. అబ్జర్వ్ చేసినట్లయితే 0 1 2 3 4 5 సేమ్ వచ్చినాయి కదా మనకి. 0 1 2 3 4 5 ఏమి లేదు. కాకపోతే ఈ ప్రొసీజర్ చేస్తే ఇది కొంచెం లెందీ అవుతుంది. అలా కాకుండా మల్టిప్లై చేసుకున్నారనుకోండి సింపుల్ గా ఇలా వస్తుంది. సో మీరు ఏవే చేసినా ఎలా చేసినా కరెక్టే. బట్ ఇక్కడ ఇలా వచ్చింది కదా ఫస్ట్. దీంట్లో మిస్ అయిన టర్మ్ ఏంటి, 3 వేరియబుల్స్ కాబట్టి మిస్ అయిన టర్మ్స్ ఏంటి, మిన్ టర్మ్స్ అవుతాయి. మిస్ అయిన టర్మ్స్ ఏంటి 6 and 7 అనేవి మిన్ టర్మ్స్. 0 to 5 ఏమో మ్యాక్స్ టర్మ్స్. 0 to 5 వచ్చేసరికి మ్యాక్స్ టర్మ్స్. Okay, so this is also called conversion between canonical forms. అంటే ఒక SOP ఇచ్చి POS గా కన్వర్ట్ చేయమన్నా, POS ఇచ్చి SOP గా కన్వర్ట్ చేయమన్నా దాంట్లో ఉన్న మిస్ అయిన టర్మ్స్ ని మనం రాస్తే వస్తాయి కదా. ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు, ఇది POS అన్నారు, దీని నుంచి SOP రాయమన్నారు. POS అంటే దాన్ని ఇంకొంచెం ఎక్స్పాండ్ చేసాము. దీంట్లో మిస్ అయిన టర్మ్స్ ఏమవుతాయి, మిన్ టర్మ్స్. ఈ మిన్ టర్మ్స్ నుంచి మీరు ఎక్స్ప్రెషన్ రాయొచ్చు కదా.
SOP expression. Okay, so this is the conversion between canonical forms. ఓకే, సో ఏవైతే మిస్ అవుతాయో అవి మ్యాక్స్ టర్మ్స్ కానీ మిన్ టర్మ్స్ కానీ అవుతాయి మీకు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ నుండి. ఓకే, సో మీకు ఇచ్చిన ఎక్స్ప్రెషన్ నుండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ SOP అంటే ఏంటి, POS అంటే ఏంటి. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ SOP అండ్ స్టాండర్డ్ SOP? సో స్టాండర్డ్ SOP is nothing but it contains product terms. So product term is nothing but it contains all the variables of the function either in normal form or in complemented form. ఓకే, సో వాటిని ఏమంటాం మనం, ప్రొడక్ట్ టర్మ్స్ ని మిన్ టర్మ్స్ అంటాము, సమ్ టర్మ్స్ ని మ్యాక్స్ టర్మ్ అంటాము. మ్యాక్స్ టర్మ్ ఈజ్ నథింగ్ బట్ సమ్ టర్మ్. ఇట్ ఆల్సో కంటైన్స్ ఆల్ ద వేరియబుల్స్ ఆఫ్ ద ఫంక్షన్ ఇన్ నార్మల్ ఫార్మ్ ఆర్ ఇన్ కాంప్లిమెంటెడ్ ఫార్మ్. ఓకే, సో స్టాండర్డ్ SOP ఎలా రాస్తాము, స్టాండర్డ్ POS ఎలా రాస్తాము. ఇది చూడండి నార్మల్ POS లో ఉంది, బట్ స్టాండర్డ్ POS అంటే ఇలా రాయాలి. స్టాండర్డ్ POS అంటే ఇలా రాయాలి. ఎందుకు, ప్రతి సమ్ టర్మ్ లో అన్ని వేరియబుల్స్ ఉండాలి, ఫంక్షన్ లో మెన్షన్ చేసిన అన్ని వేరియబుల్స్ ఉండాలి. అవి నార్మల్ ఫామ్ లో అయినా ఉండొచ్చు, కాంప్లిమెంటెడ్ ఫామ్ లో అయినా ఉండొచ్చు. ఓకే, సో స్టాండర్డ్ SOP అంటే ఇది. ఈచ్ ప్రొడక్ట్ టర్మ్ అంటే ఈచ్ మిన్ టర్మ్ కంటైన్స్ ఆల్ ద వేరియబుల్స్ ఆఫ్ ద ఫంక్షన్. దిస్ ఈస్ కాల్డ్ స్టాండర్డ్ SOP అంటే ఇది. సమ్ ఆఫ్ మిన్ టర్మ్స్ ఫామ్ అంటే ఇలా నంబర్స్ లో రాయాలి. ప్రొడక్ట్ ఆఫ్ మ్యాక్స్ టర్మ్స్ ఫామ్ అంటే ఇలా నంబర్స్ లో రాయాలి. ఓకే, SOP POS అంటే ఎక్స్ప్రెషన్స్, మిన్ టర్మ్స్ మ్యాక్స్ టర్మ్స్ ఫార్మ్స్ అంటే ఇలా నెంబర్స్ లో రాయండి. ఓకే, అండ్ ఇక్కడ కూడా మనకి కన్వర్షన్ వచ్చేసింది కదా, కెనానికల్ ఫామ్ లో కన్వర్షన్ కూడా వచ్చేసింది మనం ప్రీవియస్ చెప్పుకున్న ప్రాబ్లంలో, ఈ ప్రాబ్లంలో. ఓకే, సో ఒక SOP ఇస్తే దాన్ని ఎలా, మిన్ టర్మ్స్ ఇస్తే మ్యాక్స్ టర్మ్ ఫామ్ లోకి ఎలా రాయాలి, మ్యాక్స్ టర్మ్స్ ఇస్తే మిన్ టర్మ్స్ ఫామ్ లోకి ఎలా రాయాలి అనేది కూడా మనం డిస్కస్ చేసాం. ఓకే, సో టోటల్ గా మనకి ఫస్ట్ యూనిట్ కంప్లీట్ అయిందమ్మా. దీంట్లో నాండ్ నారు రియలైజేషన్స్ ఉన్నాయి. సో యాక్చువల్ గా అవి మీరు చూసినట్లయితే ఒకసారి, సో సింపుల్ అంటే మనం తీసుకున్న ఎక్స్ప్రెషన్ ని బట్టి మనం దాన్ని మోడిఫై చేసుకుంటాం. సో 2 లెవెల్ ఫార్మ్స్ అంటారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇలా ఒక ఫంక్షన్ ఇచ్చారు. ఈ ఫంక్షన్ ని మనము 2 లెవెల్ అంటే ఏంటి, మనకి ఇన్పుట్ లెవెల్, అవుట్పుట్ లెవెల్, ఇలా 2 లెవెల్స్ మాత్రమే ఉండాలి. వాటిని మనం 2 లెవెల్ ఫార్మ్ అంటాం. ఇన్పుట్ లెవెల్, అవుట్పుట్ లెవెల్. ఓకే, ఇప్పుడు ఇచ్చిన ఫంక్షన్ ని నారు రియలైజేషన్స్ అన్నారు. నార్ రియలైజేషన్. ఓకే, సో మీరు ఒకటి గుర్తుంచుకోండి, నార్ రియలైజేషన్ లో రాయాలి అంటే ఫంక్షన్ అనేది POS ఫామ్ లో ఉండాలి. POS ఫామ్ లో ఉంటే మనకి ఈజీ అవుతుంది. సో ఇప్పుడు చూడండి, ఇచ్చిన ఫంక్షన్ POS లోనే ఉంది కదా, ప్రొడక్ట్ ఆఫ్ సమ్స్ లోనే ఉంది, బట్ స్టాండర్డ్ POS లో లేదు, బట్ POS లో ఉంది. ఇప్పుడు దీన్ని నేను నార్ గేట్స్ మాత్రమే యూజ్ చేయాలి. నార్ అంటే ఏంటి, ఆర్ కి కాంప్లిమెంట్. అక్కడ డాట్ ఉండకూడదు. బట్ నాకు ఇక్కడ చూడండి డాట్ ఉంది, కాబట్టి నేను ఏం చేస్తున్నాను, ఫంక్షన్ చేంజ్ అవ్వకూడదు. సో వాట్ ఐఎమ్ డూయింగ్ హియర్, ఐఎమ్ అప్లయింగ్ డబుల్ హోల్ బార్ అప్లై చేస్తే ఫంక్షన్ ఏమన్నా చేంజ్ అవుతుందా, చేంజ్ అవ్వదు. మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే, నారు రియలైజేషన్స్ ఇచ్చినప్పుడు, అంటే మీ థాట్ మీద డిపెండ్ అయి ఉంటుంది, అవన్నీ గుర్తుంచుకోవాల్సిన అవసరం కూడా లేదు, బట్ ఇట్ ఈజ్ ఈజీ. ఓకే, సో గుర్తుంచుకుంటే నార్ అంటే POS లో ఉండాలి. POS లో ఉంటే ఈజీగా రాయొచ్చు అనమాట. లేదనుకోండి POS లో కన్వర్ట్ చేసుకోండి. ఓకే, సో ఇప్పుడు చూడండి, నేను 2 హోల్ బార్స్ అప్లై చేసాను. ఎందుకు, అన్ని నార్ గేట్స్ యూజ్ చేయాలి కాబట్టి. ఫస్ట్ ఒక హోల్ బార్ అప్లై చేస్తున్నాం. ఫ్రమ్ డిమోర్గన్స్ థీరం A.B హోల్ బార్ అంటే ఏమవుతుంది, A.B హోల్ బార్ అంటే A బార్ ప్లస్ B బార్. B అంటే ఏంటి, ఇక్కడ C+D అన్నమాట. ఓకే, అండ్ ఫైనల్ గా మనకి ఇంకొక హోల్ బారేగా ఉంది, ఒక హోల్ బార్ అప్లై చేసాం, ఇంకొక హోల్ బార్ ఉంది. సో ఇప్పుడు చూడండి, ఇది A+B హోల్ బార్ అంటే నారేనా, అండ్ C+D హోల్ బార్ అంటే నారేనా, అండ్ ఈ రెండింటికి మధ్యలో ఆర్ ఆపరేషన్, పైన ఒక హోల్ బార్ ఉంది అంటే కాంప్లిమెంట్, నార్ ఆపరేషన్. ఓకే, సో దిస్ ఈస్ 2 లెవెల్ నార్ రియలైజేషన్స్. సో మీరు ఒక సింపుల్ థింగ్ గుర్తుంచుకోవాలి, ఏంటి, నారు రియలైజేషన్స్ 2 లెవెల్ అంటే POS లో ఉండాలి. POS లో ఉంటే జస్ట్ మనం సింపుల్ గా డబుల్ హోల్ బార్ అప్లై చేసి చేయొచ్చు. ఓకే, సో అంటే మనకి ఇచ్చిన ప్రాబ్లం కి తగ్గట్టుగా మనం ఎక్స్ప్రెషన్ ని ఎలా మోడిఫై చేసుకుంటాము అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుందమ్మా. ఓకే,
సో మీరు ఇవేంటి అంటే మోర్ ప్రాబ్లమ్స్ ప్రాక్టీస్ చేసే కొద్దీ మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ నాండ్ రియలైజేషన్స్. నాండ్ అంటే దీనికి ఆపోజిట్ ఎస్ఓపిలో ఉండాలి. ఇందాక ఎక్స్ప్రెషన్ పిఓఎస్ లో ఉండాలని చెప్పాను కదా, ఇక్కడ ఎలా ఉండాలి? ఎస్ఓపిలో ఉండాలి. నాండ్ రియలైజేషన్స్ కి ఎలా ఉండాలి? ఎస్ఓపిలో ఉండాలి. ఇలా ఉంది. బట్ ఇక్కడ చూడండి ప్రొడక్ట్ టర్మ్స్ ఉన్నాయి, బానే ఉంది. బట్ ఇక్కడ మనం నాండ్ గేట్ యూజ్ చేయాలి. నాండ్ అంటే ఏంటి? అండ్ కి కాంప్లిమెంట్. బట్ ఆర్ ఉండకూడదు. బట్ ఇక్కడ ఆర్ ఉంది కాబట్టి దీని మొత్తాన్ని నేను చేంజ్ చేయాలనుకుంటున్నా. ఆర్ ఉండకూడదు కదా, డాట్ ఆపరేషన్. కాబట్టి ప్లస్ మోడిఫై అవుతుంది. చూడండి ఏ ప్లస్ బి హోల్ బార్ ఫామ్ లో ఉంది. ఏ ప్లస్ బి హోల్ బార్ అంటే ఏమవుతుంది? ఏ బార్ డాట్ బి బార్. ఏ బార్ అంటే ఇది డాట్, బి అంటే ఏంటి? సిడి. ఏ బార్ డాట్ బి బార్. అండ్ ఒక హోల్ బారే అప్లై చేసాం, పైన ఇంకొక హోల్ బార్ ఉంది కదా. ఇప్పుడు చూడండి ఏబి హోల్ బార్ అంటే ఒక నాండ్ గేట్, సిడి హోల్ బార్ అంటే ఒక నాండ్ గేట్. ఈ టూ టర్మ్స్ కి మధ్యలో అండ్ ఆపరేషన్ ఉంది, పైన హోల్ బార్ ఉంది కాబట్టి ఇక్కడ ఒక నాండ్ గేట్ వచ్చింది. ఓకే, సో ఇవి నాండ్ రియలైజేషన్స్. సో సింపుల్ థింగ్ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే నారు రియలైజేషన్స్ కి ఏమో పిఓఎస్ లో ఉండాలి, నాండ్ రియలైజేషన్స్ కి ఏమో ఎస్ఓపి లో ఉంటే మనం ఈజీగా చేయొచ్చు, లేదనుకోండి కన్వర్ట్ చేసుకోండి. ఓకే, సో టోటల్ గా మనకి ఫస్ట్ యూనిట్ కంప్లీట్ అయిందమ్మా. సో ఎవరికైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి. ఎనీబడీ హ్యావ్ డౌట్స్? ఎవరికైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి అమ్మా.